వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో అమ్మవారి జాతర మహోత్సవానికి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రజలకు అన్ని సౌకర్యాలతో పాటు సిడిమాను మహోత్సవాన్ని జరిపేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. ఈ సౌకర్యాలతో పాటు ప్రజలకు రవాణా సౌకర్యం మరియు మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ డీజేలకు అనుమతి లేదని ఆయన చెప్పారు. కొండపాటూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో వార్షిక తిరునాళ్ళ మరియు జాతర సందర్భంగా ఈ నెల 12 నుంచి 30 వరకు వివిధ కార్యక్రమాలు జరగబోతున్నవి. ఈ నెల 12న చాటుతో ప్రారంభమై తిరునాళ్ళ ఈ నెల 30వ తారీఖు అనగా ఏప్రిల్ 30, 2024తో సిడిమాను ఉత్సవంతో అంగరంగ వైభవంగా ముగియను. ఇందులో భాగంగా 23వ తారీఖు మల్లెపూల పూజ, 26వ తారీఖు కుంకుమ పూజ, 30వ తారీఖు జాతర మరియు వేలాదిగా భక్తులు ఆ రోజు వస్తారు. మీకు ఆ రోజు ముఖ్య ఘట్టం వచ్చేసి సిడిమాను ఉత్సవం ఉంది. ఆ సిడిమాను చూడటానికి రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి, నలుమూలల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో వస్తారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ వాళ్ళు మరియు గ్రామస్తులు ప్లస్ మిగతా అందరూ కూడా ఇక్కడ మాకు సహకరించి, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు చాలా సహకరించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం పరంగా మేము కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు, తర్వాత మంచినీరు, తర్వాత మజ్జిగ ప్యాకెట్లు అందించడం, సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కూడా ఈసారి పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేయబోతున్నాము. ఎక్కడ కూడా మీకు వచ్చిన భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాము. ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా దీనికి చాలా కష్టపడుతున్నారు. 3 లక్షల జనం వస్తారని ఎస్టిమేషన్. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కమిటీ వాళ్ళు చేస్తుంది. 29 నైట్ బాగా గ్రామ గురుపు బాగా భారీ హంగామాతో జరుగుతుంది. దానికి దాదాపు 50 మంది భక్తులు వస్తారు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జరుగుతుంది కదా? బాగా జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మల్లెపూల పూజ లోగడకైనా ఇప్పటికి బాగా జనం 5-6 వేల మంది ఎక్కువ వచ్చారు. మేము సుమారు 3 లక్షల మంది దాకా వస్తారని మాంచిన. సార్ ఏమైనా గొడవలు జరిగే ఆస్కారం ఉందా? ఏమీ లేదు. వాతావరణం కాకుమాను ఎస్ఐ గారు బాగా పర్యవేక్షణ బ్రహ్మాండంగా ఉంది. రూట్ మ్యాప్లు కూడా ఉన్నాయి. బాగా వన్ వే పెడుతున్నారు. ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు ఊరు అమ్మటే గుడికి అందుబాటులోనే బస్ స్టాండ్, అక్కడ వాటర్ సప్లై, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా వాటర్ సప్లై, ఊళ్ళో పంచాయతీ కానీ గ్రామ ప్రజలు కానీ అంతా కలిసికట్టుగా ఈ తిరణాలు బాగా విజయవంతంగా చేయాలని. మరి అయితే పోలీస్ శాఖ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ అంతా అందుబాటులో ఉన్నారు. మెడికల్ క్యాంపు కూడా 2 పెడుతున్నారు. అందరితో చర్చించడం జరిగిందా? మళ్ళీ ఆల్రెడీ ఎంఆర్ఓ గారు అయితే మళ్ళీ 3వ మీటింగ్ కూడా రేపు ఎల్లుండిలో పెడదాం అంటున్నారు. రేపు 30వ తారీఖు దాదాపు 90% రావచ్చు అని మేము కోరుకుంటున్నాం. రోసీ గారు, బాలసాని కిరణ్ గారు వస్తారని మేము ఆల్రెడీ విడదల రజనీ గారికి, ముస్తాఫా గారికి అందరికి అందజేశాము. సార్ ఎస్ఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ అందరూ సహకరించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎస్ఐ గారు చూసుకుంటున్నారు. ఎంఆర్ఓ గారు కూడా అన్ని వాటర్ సప్లై కానీ అన్నీ చూసుకోమని అన్నీ చెప్పారు. ఎస్ఐ గారు అలాగే బస్ స్టాండింగ్ షెల్టర్ కాడ మెడికల్ క్యాంప్ ఒకటి, వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టాలని చెప్పారు. అది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అక్కడ. అలాగే వచ్చిన భక్తులందరికీ క్యూ లైన్లో చక్కగా అందరికీ ఉచిత దర్శనం కానీ, టికెట్లు కానీ ఉచిత దర్శనంగా చూసుకొని ఏ పిల్లవాడికి ఇబ్బంది కలగకుండా వానికి వచ్చి దర్శనం చేసుకునేట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే దూరం నుంచి వచ్చి లాస్ట్ ఆగిపోయి లాస్ట్ ఇబ్బంది పడ్డా ఉన్నారు. అది కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది పడకుండా చేయాలని చూస్తున్నాము. దాదాపు చెప్పలేమండి, 1,00,000 పైన రావచ్చు.
చెప్పలేము. అంటే లాస్ట్ ఇయర్ మళ్ళీ పూజ రోజుకి ఎస్టిమేషన్ అంతమంది వేసుకోలేదు మేము. ఈ మళ్ళీ పూజకి 15,000 మంది వచ్చారు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జనం పుడతారని మీకు ఒక ఆలోచన ఏమైనా ఉందా? మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారని, కానీ జనం బాగా వచ్చారు. అలాగే సినిమా మహోత్సవానికి కూడా జనం బాగా వస్తారు, ఇంకెక్కువ వస్తారని ఆశిస్తున్నాం. ఎలా బస్ స్టాండ్ షెల్టర్ వచ్చేసి ఊరేమెడకు వచ్చేసింది, చెరువు కట్టమటి కాడ ప్లాన్ చేస్తున్నాం. అక్కడి నుంచి 300 మీటర్లు ఉండిద్ది గుడికాడికి వచ్చేసరికి. ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి క్యూ లైన్లో వచ్చేటట్టుగా చూస్తున్నాం. అన్ని దగ్గరికి వాటర్ సప్లై మొత్తం చూసుకుంటున్నాం. అంటే బస్సులు ఎన్ని డిస్ట్రిక్ట్లు, బస్సులు ఎన్ని జిల్లాలు? 4 జిల్లాల నుంచి వస్తాయి. పొన్నూరు, కొచ్చూరు, పేట, గుంటూరు, బాపట్ల. ఒక నిమిషం.